హలో భయ్య, లీడ్ కోడ్ చేస్తున్నావా? సరే, ఈరోజు ప్రాబ్లం నెంబర్ 125 వ్యాలిడ్ పాలిండ్రోమ్ సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి అంటే, నాకు ఒక ఎస్ అనే స్ట్రింగ్ ఇస్తారు. ఆ స్ట్రింగ్లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి, ఇంకా నంబర్స్ ఉంటాయి, ఇంకా ఇట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ప్లస్ స్పేస్ కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ స్ట్రింగ్ నేను కన్వర్ట్ చేసి ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇంకా న్యూమరిక్ వాల్యూస్ పెట్టుకుని ఇట్లాంటి ఒక వర్డ్ గా కన్వర్ట్ చేసి అది పాలిండ్రోమా కాదా అని చెప్పాలి అంటున్నాడు. అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి అంటే, ఒక వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు లెఫ్ట్ టు రైట్ చదివినా, రైట్ టు లెఫ్ట్ చదివినా, లెటర్ బై లెటర్ చదివితే రెండు ఈక్వల్ ఉండాలి, అప్పుడు దాన్ని పాలిండ్రోమ్ అంటారు. సో ఈ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నాడు అంటే, కన్వర్ట్ ఆల్ అప్పర్ కేస్ లెటర్స్ ఇంటూ లోవర్ కేస్ లెటర్స్ అని అడుగుతున్నాడు. ఇంకా రిమూవ్ ఆల్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అని కూడా అంటున్నాడు. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? లెటర్స్ అండ్ నంబర్స్. ఓకే సరే, ఇక్కడ ఏంటి రెండు పాయింట్లు. ఫస్ట్ పాయింట్, అప్పర్ కేస్ ఉన్నవి లోవర్ కేస్ చేయాలి. సెకండ్ పాయింట్, ఆ స్ట్రింగ్ని వర్డ్గా కన్వర్ట్ చేశాక దానిలో ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. థర్డ్ పాయింట్, ఒకవేళ పాలిండ్రోమ్ అయితే ట్రూ అనేది రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ 1లో మనకి ఇప్పుడు అ మ్యాన్ అ ప్లాన్ అ కెనాల్ పనామా అని ఉంది. సో దీనిలో మనకి ఫస్ట్ అప్పర్ కేస్ అంతా లోవర్ కేస్ చేయాలి. సో ఫస్ట్ మన ఎస్ ఇట్లా ఉంది. ఫస్ట్ స్టెప్ అప్పర్ కేస్ లెటర్స్ అన్నిటిని లోవర్ కేస్ చేయాలి. సో కొత్త స్ట్రింగ్ ఎట్లా ఉంటుంది? అప్పర్ కేస్ లెటర్స్ అన్నిటిని లోవర్ కేస్ చేశాక కొత్త స్ట్రింగ్ ఇట్లా వస్తుంది. సరే ఓకే, ఇప్పుడు ఈ పాత స్ట్రింగ్ తో కొత్త స్ట్రింగ్ అని రీప్లేస్ చేద్దాం. సో ఇప్పుడు నా స్ట్రింగ్ ఇట్లా ఉంది. దీని తర్వాత సెకండ్ స్టెప్, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి స్ట్రింగ్ లో. సో ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి అంటే ఏమేమి తీయాలి? ఇక్కడ చూడండి, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ కాకుండా ఇంకేమున్నాయి? ఒకటి స్పేస్ ఉంది, ఒక కామా ఉంది, ఒక కోలన్ ఉంది. సో ఇట్లాంటివి తీయాలి అనమాట. ఇట్లానే కాకుండా నాకు వేరే ఎగ్జాంపుల్స్ లో మేబీ డాలర్ సింబల్ రావచ్చు, లేకపోతే ఇట్లా యాండ్ సింబల్ రావచ్చు, లేకపోతే స్టార్ సింబల్ రావచ్చు, లేకపోతే ప్లస్ సింబల్ రావచ్చు. ఇవన్నీ కూడా తీయాలి. సో ఇట్లా తీయడానికి నేను ఏం చేయొచ్చు? ఇది సాల్వ్ చేయడానికి నేను పని చేస్తాను. ఈ స్ట్రింగ్ మీద ఇటరేట్ చేస్తాను. ప్రతి పొజిషన్ దగ్గర అది ఆల్ఫా న్యూమరిక్ కాదా చెక్ చేస్తాను. ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ అయితే ఒక కొత్త స్ట్రింగ్ ఎస్ న్యూ అనేది పెట్టుకుని, ఆల్ఫా న్యూమరిక్ అయితే ఈ ఎస్ న్యూ లో కన్కాటినేట్ చేస్తాను నేను. ఒకవేళ ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే, సపోజ్ ఇక్కడ స్పేస్ దగ్గర ఉంటే కంటిన్యూ అయిపోయి నెక్స్ట్ దానికి వెళ్తాను, నెక్స్ట్ పొజిషన్ కి. సో ఓకే, బాగానే ఉంది. కానీ మరి ఆ పొజిషన్లో ఉన్నది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా కాదా అని చెప్పడానికి ఏంటి అంటే, పైథాన్లో ఒకటి ఉంది, ఇన్బిల్ట్ ఫంక్షన్ is alnum అని. సో ఇది ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది ట్రూ అయితే నువ్వు ఇచ్చిన క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అని, ఫాల్స్ అయితే ఇచ్చిన క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ కాదు అని. సో దీన్ని వాడుకుని మనం చేయొచ్చు. సో మనకి ఇప్పుడు ఎస్ న్యూ ఎట్లా వస్తుంది అంటే, ఇట్లా అన్ని స్పేసెస్ పోయి నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ పోయి వస్తుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది, సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్, పాలిండ్రోమా కాదా చెక్ చేయాలి. పాలిండ్రోమా కాదా చెక్ చేయడానికి మనం ఏమనుకున్నాం? పాలిండ్రోమ్ అయితే లెఫ్ట్ నుంచి రైట్ కి చదివినా, రైట్ నుంచి లెఫ్ట్ కి చదివినా ఒకే వర్డ్ వస్తుంది. సో దానికోసం నేను జస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి? ఈ ఎస్ న్యూ అనేది ఎస్ న్యూని రివర్స్ గా చదివినప్పుడు ఈక్వల్ వస్తుందా లేదా అని. ఒకవేళ ఈక్వల్ వస్తే అప్పుడు ట్రూ అని రిటర్న్ చేయి, లేకపోతే ఫాల్స్ అని చేయి. ఈ సొల్యూషన్ ఏదైతే ఉందో ఇది బాగానే ఉంది, కానీ దీనికంటే షార్ట్ ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది. దానిలో ఏం చేస్తామంటే, సేమ్ ఇక్కడ అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్ చేసే స్టెప్ సేమే, కానీ ఈ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాము, మొత్తం ఈ ఎస్ మీద లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి ప్రతి క్యారెక్టర్ని ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరా కాదా అని దాని తర్వాత ఎస్ న్యూలో కంకాటినేట్ చేస్తున్నాం కదా. సో ఒకసారి మనం లెఫ్ట్ నుంచి రైట్కి మొత్తం చూస్తున్నాం. వాట్ ఇఫ్ ఇదే స్టెప్లో మనం రైట్ నుంచి లెఫ్ట్కి కూడా చూస్తే మనకి ఈ స్టెప్లోనే అది పాలిండ్రోమా కాదో తెలిసిపోతుంది కదా. సో అంటే నా అర్థం ఏంటి అంటే, ఈ ఎస్ న్యూ అనేది కొత్త స్ట్రింగ్గా చేసుకోకుండా మనం ఇంకో పని చేయొచ్చు. సో నేను రెండు పాయింటర్లు పెట్టుకుంటా. ఒక పాయింటర్ నాకు స్టార్టింగ్ లో ఉంటుంది, దీన్ని నేను ఐ అని పిలుస్తాను. ఇంకో పాయింటర్ నాకు ఎండింగ్ లో ఉంటుంది, దీన్ని నేను జే అని పిలుస్తా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఐ ఇంకా జే ఆల్ఫా న్యూమరికా కాదా చూస్తా. సో ఇస్ డాట్ ఆల్నమ్ ఈ రెండిటికి వాడతా. ఒకవేళ రెండు ఆల్ఫా న్యూమరిక్ అయితే ఈ రెండు ఈక్వలా కాదా చూస్తా. ఎందుకు అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి చదివినప్పుడు ఈ ఫస్ట్ లెటర్ ఆ వర్డ్ లో ఫస్ట్ లెటర్, ఓకే,
ఇంకా రైట్ నుంచి లెఫ్ట్కి చదివినప్పుడు ఈ స్ట్రింగ్లో లాస్ట్ లెటర్ ఆ వర్డ్లో ఫస్ట్ లెటర్. సో అది పాలిండ్రోమ్ కావాలి అంటే ఈ రెండు ఈక్వల్ ఉండాలి. సో ఈక్వలా కాదా చూస్తా. ఒకవేళ ఇక్కడే ఈక్వల్ కాదు అని తెలిస్తే అది పాలిండ్రోమ్ కాదు అని డైరెక్ట్గా ఫాల్స్ అని చెప్పేస్తాను. అదే ఈక్వల్ అయింది అంటే ఐ ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది, అట్లానే జే కూడా ఇక్కడ నుంచి ఒక స్టెప్ వెనక్కి తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఆల్ఫా న్యూమరికా కాదా చెక్ చేస్తాం. ఇక్కడ చూడండి ఐ ఆల్ఫా న్యూమరిక్ కాదన్నప్పుడు ఆల్ఫా న్యూమరిక్ కాకపోతే ఇది మనం కన్సిడర్ చేయకూడదు. ఐ నెక్స్ట్ ప్లేస్కి వస్తుంది, జే మాత్రం అక్కడే ఉంటుంది, జే కదలదు. ఇప్పుడు మళ్ళీ ఆల్ఫా న్యూమరికా కాదా చెక్ చేస్తాం. ఆల్ఫా న్యూమరిక్ అయితే ఈ రెండు ఈక్వలా కాదా చెక్ చేస్తాం. ఈక్వలే, మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం మనం. ఐ ఇక్కడికి వస్తుంది, ఇంకా జే ఇక్కడికి వస్తుంది. సో అట్లా అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మచ్ ఫాస్టర్ సొల్యూషన్. ఎందుకు ఫాస్టర్ అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు రేస్ కార్. ఈ స్ట్రింగ్ నేను చూస్తూ ఉంటేనే నాకు తెలిసిపోతుంది ఈ స్ట్రింగ్ పాలిండ్రోమ్ కాదు అని. ఎందుకు? ఇక్కడ వరకు ఈక్వలే ఉన్నాయి రెండు, కానీ ఇక్కడ ఈ లేదు. సో నేను ఇప్పుడు దీన్ని మొత్తం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ది కొత్త ఎస్ న్యూ చేసి దానికోసం ఒక ఓ ఆఫ్ 1 ఉండాల్సిన స్పేస్ ని ఓ ఆఫ్ n చేసుకుని దాని తర్వాత ఈ ఎస్ న్యూ ఇంకా ఎస్ న్యూ -1 ఈక్వలా కాదా చూసి ఇదంతా అనవసరం. నేను జస్ట్ ఇక్కడ 2 పాయింటర్లు వేసుకుని ఇట్లా చూస్తూ ఉన్నప్పుడు నాకు థర్డ్ పొజిషన్ దగ్గర తెలిసిపోతుంది ఇవి రెండు ఈక్వల్ కాదు అని. సో అప్పుడే నేను రిటర్న్ చేస్తా కదా. సపోజ్ నాకు ఒకవేళ ఫస్ట్ పొజిషన్లోనే ఉందనుకోండి, ఫేస్ అ కార్ అని ఉందనుకోండి స్ట్రింగ్, నాకు ముందు మెథడ్లో దీన్ని ఫస్ట్ లోవర్ కేసు చేయాలి, దాని తర్వాత దీనిలో అన్ని ఆల్ఫా న్యూమరిక్ తీసేసి ఎస్ న్యూ చేయాలి, దాని తర్వాత ఎస్ న్యూ ఇంకా ఎస్ న్యూ -1 ఈక్వలా కాదా చెక్ చేయాలి. కానీ నేను జస్ట్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చెక్ చేసి ఉంటే నాకు తెలిసిపోయి ఉండేది ఈ రెండు ఈక్వల్ కాదు, సో ఇది పాలిండ్రోమ్ కాదు అని. సో అందుకని ఈ మెథడ్ వాడతాం అనమాట. ఓకే, ఇప్పుడు కోడింగ్ వెళ్దాం. సో ఫస్ట్ నేను నా ఫస్ట్ మెథడ్ ఏదైతే చెప్పానో కొంచెం తక్కువ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్, దాన్ని సాల్వ్ చేస్తాను. దీనిలో ఏంటి, ఫస్ట్ నేను నా స్ట్రింగ్ని లోవర్ కేస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎస్ డాట్ లోవర్ అని పెట్టుకుంటా. స్ట్రింగ్ లోవర్ కేస్లో కన్వర్ట్ చేసుకున్నాక దీనిలో నుంచి అన్ని నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ని నేను తీసేయాలి. సో ఎస్ న్యూ అనే ఒక కొత్త ఎంటీ స్ట్రింగ్ని ఇనిషియలైజ్ చేసుకో, ఇంకా ఈ ఎస్ మీద ఇటరేట్ చేస్తూ ఇప్పుడు నేను ఐ ఆల్ఫా న్యూమరికా కాదా అని చెక్ చేయాలి. సో ఇఫ్ ఐ డాట్ ఇస్ ఆల్నమ్, సో ఇది ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది. ఒకవేళ ఐ ఆల్ఫా న్యూమరిక్ అయితే అప్పుడు ట్రూ ఇస్తుంది కాబట్టి ఈ కోడ్ బ్లాక్ లోపలికి వెళ్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలి, ఈ ఎస్ న్యూ దానిలో ఈ ఐని కంకాటినేట్ చేయాలి. కంకాటినేట్ చేశాక ఈ మొత్తం కోడ్ నాకు నా కొత్త ఎస్ న్యూ వితౌట్ స్పేసెస్ వితౌట్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇస్తుంది. సో ఇప్పుడు చెక్ చేయాలి ఈ ఎస్ న్యూ అనేది ఎస్ న్యూ -1 అంటే రివర్స్డ్ ఎస్ న్యూతో ఈక్వలా కాదా అని. ఒకవేళ ఈక్వల్ అయితే ఈ కోడ్ రన్ అయ్యి రిటర్న్ ట్రూ అని వస్తుంది, లేకపోతే రిటర్న్ ఫాల్స్. సో ఇది బాగానే ఉంది, కానీ అన్ఆప్టిమైజ్డ్. ఇప్పుడు ఆప్టిమైజ్డ్ సొల్యూషన్ ఏంటి? సో ఇందాక అనుకున్నట్టు నాకు ఆప్టిమైజ్డ్ సొల్యూషన్లో 2 పాయింటర్స్ కావాలి. నేను ఐజే అని పెట్టుకుంటా, ఐని 0కి ఇనిషియలైజ్ చేసుకుంటా, జేని లెంత్ ఆఫ్ ఎస్ ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో -1 అంటే లాస్ట్ ఇండెక్స్కి ఇనిషియలైజ్ చేసుకున్నా. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఆ స్ట్రింగ్ మీద ఇటరేట్ చేస్తూ పాలిండ్రోమా కాదా చెక్ చేయాలి. సో దీనికోసం ఒక లూప్ కావాలి. ఆ కావాల్సిన లూప్ నేను ఫార్ లూప్ వేసుకునే బదులు వైల్ లూప్ వేసుకుంటా, ఎందుకంటే వైల్ లూప్ మోర్ ఈజియర్ అనమాట ఈ కండిషన్లో. సో వైల్ ఐ లెస్ దాన్ జే. ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది ఏంటి, ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ డాట్ లోవర్, అది లోవర్ కేస్లో కావాలి కాబట్టి నాకు, ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ జే డాట్ లోవర్, అప్పుడు రిటర్న్ ఫాల్స్. కానీ ఇందాక అనుకున్నట్టు ఈ ఎస్ ఆఫ్ ఐ నాన్ ఆల్ఫా న్యూమరిక్ కూడా కావచ్చు. సో కాబట్టి నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే ఎస్ ఆఫ్ ఐ ఓన్లీ ఆల్ఫా న్యూమరికే ఉండాలి. సో నేను ఆ పాయింటర్ని ఎట్లా మూవ్ చేయాలి అంటే నాకు ఈ కండిషన్కి వచ్చేటప్పటికి ఎస్ ఆఫ్ ఐ కంపల్సరీ ఆల్ఫా న్యూమరిక్ అయ్యే ఉండాలి, సేమ్ ఎస్ ఆఫ్ జే కూడా. సో అందుకని ఏం చేస్తామంటే వైల్ ఐ లెస్ దాన్ జే అండ్ ఎస్ ఆఫ్ ఐ డాట్ ఈజ్ ఆల్నమ్. ఇది ఆల్ఫా న్యూమరిక్ అయితే ట్రూ అవుతుంది, కానీ మనకి ఇక్కడ ఫాల్స్ కావాలి అండ్ నాట్ వేసుకుందాం అందుకని. సో ఇది ట్రూ అవ్వనప్పుడు ఏమవుతుంది, ఐ ప్లస్ ఈక్వల్స్ 1 చేస్తాం. సేమ్ ఇట్లానే నేను జేకి కూడా ఒకటి వేసుకుంటా. ఇక్కడ
ఎస్ ఆఫ్ జే అల్లం కానప్పుడు జేని నేను -=1 వేసుకోవాలి. ఓకే ఫైన్. ఒకవేళ ఇది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టరే అయ్యి ఆ రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఏంటి, నేను జస్ట్ ఐని నెక్స్ట్ ప్లేస్కి వేసుకుంటా, జేని ఒక ప్లేస్ ముందుకు వేసుకుంటా. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసింది అంటే మొత్తం ట్రావర్స్ చేసేసింది ఆ స్ట్రింగ్ ఎస్ని అని అర్థం. సో అప్పుడు రిటర్న్ ట్రూ. రన్ చేసి చూద్దాం. రన్ అయింది. సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ అయింది. అంతే. బాయ్.